హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిధర్ గల్లీ షో. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన. మరి ఆ వీడియో ఏంటిది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నేనైతే మా అమ్మమ్మూరుకి అయితే వచ్చేసిన. మరి మా అమ్మమ్మూరులోనైతే వెంకటేశ్వర జాతర జరిగింది. మరి అసలు పల్లెటూర్లలో మంచి జాతరలు ఎట్లా జరుగుతాయి, ఏం కథ, జాతర ఎట్లుంటుంది, ఆ వైబ్ అనేది ఎట్లుంటుంది అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేనైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఫ్రెండ్స్, విలేజ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కదా, నాకైతే మస్తు మంచి అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే కసిరి అంటారు. కసిరి అంటే ఏంటంటే బస్ స్టాండ్ అన్నట్టు. ఇక్కడనే బస్ అయితే ఆగుతుంది. ఇక మేమంతా బతకాలు కొట్టే ప్లేస్ కూడా ఇక్కడనే అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక సీదా పోదనైతే మనకైతే ఊరవతల కాలువన అయితే ఉంటుంది. ఇక కాలువ కాడ నుంచి రైట్ సైడ్ పోతేనైతే మనకైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇప్పటికే చాలా లాగ్ అంటే లాగ్ అవుతుంది. అందుకే నేనైతే వీడియోని జర ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక చూస్తున్నారు కదా, ఇక బస్సు అయితే రానే వచ్చింది. ఈ బస్సు అయితే మనకైతే కొరుట్లకి వెళ్ళి వస్తుంది. ఇక చూసుకున్నట్టయితే పక్కకైతే మనకైతే శివాలయం ఉంటుంది. శివాలయం దాటిన తర్వాత ఇక మనం ఇట్లా బ్రిడ్జి మీదకి వెళ్ళి పోతేనైతే మనకి ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటేనైతే ఇక్కడ మనకైతే ఇక సీదా కాలువ కట్ట మీదకి వెళ్ళి పోతేనైతే మనకైతే కొంచెం ముందటికి అయిన తర్వాతనైతే లెఫ్ట్ సైడ్లోనైతే మనకైతే ఫస్ట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కనబడుతుంది. ఇక ఎల్లమ్మ తల్లి టెంపుల్ దాటిన తర్వాతనైతే మనకైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచి వాతావరణం ఉందో. మంచిగా పక్కకు పొలాలు, ఇటు పక్కకైతే మంచిగా కాలువ గట్టు, ఇట్లనైతే విలేజ్ వాతావరణం అయితే మంచిగా ఉంటుంది. ఇంకా మనమైతే లొకేషన్ దగ్గర వరకు అయితే వచ్చేసేసినాం. ఇక మొత్తం టెంపుల్ మొత్తాన్ని అయితే మనం ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎట్టకేలకు టెంపుల్ కాడికైతే వచ్చేసినాం. ఇక మా బామ్మర్ది ఆడైతే కాళ్ళు కడుక్కుంటుండు. ఇక మనం ఏ టెంపుల్కి అయినా ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని దేవుని దర్శనం చేసుకుంటాం కాబట్టి ఇక నేను కూడానైతే ఇక నీళ్ళు తోడైతే కాళ్ళు కడుక్కున్నా. ఇంకెందుకు ఆలస్యం, ఇక కాళ్ళు కడుక్కున్నాడు అయిన మూలనైతే ఇక గుళ్ళకైతే పోదాం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనమైతే గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి అయితే దర్శనం చేసేసుకొని అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే పక్కకే కళ్యాణ మండపం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడనైతే కళ్యాణం అయితే నిర్వహిస్తారు. మరి ఆ కళ్యాణ కార్యక్రమాన్ని కూడా చూసేద్దాం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం.
కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు స్వామివారి కళ్యాణాన్ని చూసేసినాం కదా. ఇక ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం అయిన తర్వాతనైతే ఆ భోజనాలు అయితే పెడతారు. ఈ భోజనాలు అనేటివి ప్రతి సంవత్సరం జాతర రోజునాడైతే కళ్యాణం అయిన తర్వాతనైతే నిర్వహిస్తారు. మరి ఆ భోజనాల కార్యక్రమం ఎట్లా నిర్వహించింది అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే దేవుని దర్శనం చేసుకొని కళ్యాణం చూసి భోజనాలు అయితే చేసేసినాం. ఇక మిగిలినది ఒక్కటి, అదే ఫ్రెండ్స్ జాతర మొత్తాన్ని అయితే కవర్ చేయడం. ప్రతి ఒక్కటి మీకైతే క్లియర్గానైతే జాతర మొత్తాన్ని అయితే కవర్ చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఫ్రెండ్స్, చూస్తుండ్రు కదా, చిన్న అబ్బాయి అయితే మంచిగా గాంధీ తాత వేషం వేసి అయితే ఈ జాతరలోనే ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. మరి ఒకసారి అయితే అబ్బాయిని చూసేద్దాం. ఫ్రెండ్స్, జాతర అంటేనే బొమ్మలు, బొమ్మలు అంటేనే జాతర. మరి అసలు ఈ జాతరకి ఏమేమి వస్తువులు వచ్చినాయి, ఏమేమి బొమ్మలు వచ్చినాయి అనేది అయితే మొత్తం చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే జాతరకు వచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఒక్కొక్కటి లైన్గా.